1918, 1993 మధ్యకాలంలో దేవిప్రసాద్ చటోపాధ్యాయ అనే మార్క్సిస్టు మేధావి, తత్వవేత్త ముందుకొచ్చాడు. ఆయన భారతీయ తత్వశాస్త్రం, మార్క్సిజం మరియు శాస్త్రీయ అంశాలపై గణనీయమైన కృషి చేశాడు. ఆయన రచనలు భారతీయ తత్వశాస్త్రంలో భౌతికవాద ధోరణులను విశ్లేషించడంలో మరియు మార్క్సిస్టు దృక్పథంతో సాంస్కృతిక, చారిత్రక అంశాలను అన్వయించడంలో ప్రసిద్ధి చెందాయి. దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ 1918లో భారతదేశంలో జన్మించాడు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో విద్యను అభ్యసించాడు. భారతీయ తత్వశాస్త్రంతో పాటు పాశ్చాత్య తాత్విక ధోరణులను కూడా లోతుగా అధ్యయనం చేశాడు. ముఖ్యంగా మార్క్సిజం మరియు డైలెక్టికల్ మెటీరియలిజంపై ఆసక్తి చూపాడు. ఆయన ప్రసిద్ధ రచనలలో ఒకటైన ఇండియన్ ఫిలాసఫీ ఏ పాపులర్ ఇంట్రడక్షన్లో భారతీయ తత్వశాస్త్రంలో భౌతికవాద ధోరణులను విశ్లేషించారు. లోకాయత లేదా చార్వాక దర్శనాన్ని ఆయన భౌతికవాద సాంప్రదాయంగా గుర్తించి దాని శాస్త్రీయ మరియు సంశయవాద దృక్పథాన్ని హైలైట్ చేశారు. వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఈజ్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అనే రచనలో భారతీయ తత్వశాస్త్రంలోని ఆధ్యాత్మిక మరియు భౌతికవాద అంశాలను విమర్శనాత్మకంగా పరిశీలించారు. ఆయన మతపరమైన ఆధ్యాత్మికతను విమర్శిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించారు. వైదిక ధర్మ ప్రచారకుల వేదాల అబద్ధపు కట్టడాన్ని కూల్చివేస్తూ వారు భూస్థాపితం చేసిన భారతీయ భౌతికవాదాన్ని అదే భూమి పొరల్లోంచి తవ్వి తీశాడు. ఒకప్పుడు దేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న లోకాయత, చార్వాక తాత్వికతను దేశ ప్రజలకు విడమర్చి చెప్పాడు. వైదిక పురాణాలు ప్రచారం చేసిన భ్రమల్ని బద్దలు కొట్టాడు. అన్నింటికీ కారణం, హేతువు ప్రధానమని, అది వైజ్ఞానిక అవగాహన మీద ఆధారపడి ఉండాలని చెప్పిన మహనీయుడు ఆయన. తొలిసారి తత్వశాస్త్రాన్ని, వైజ్ఞానికతను కట్టగట్టి కొత్త ఆలోచనలకు దారులు వేసిన పరిశోధకుడు ఆయన. చరిత్రకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సైన్స్ వెన్నుముక కావడం మనం చూశాం. కానీ దేవిప్రసాద్ చటోపాధ్యాయ కొత్తగా ఫిలాసఫీకి, సైన్స్కు ఉన్న సంబంధాన్ని హేతుబద్ధంగా చెప్పి నిరూపించారు. ప్రాచీన భారతీయ భౌతికవాదాన్ని అధ్యయనం చేసి ఆయన ప్రకటించిన లోకాయత మాత్రమే కాదు, వైజ్ఞానిక శాస్త్రాల చరిత్రను, హిస్టరీ ఆఫ్ సైన్స్, ప్రాచీన భారతదేశంలో వైజ్ఞానిక పద్ధతుల్ని, సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ఆయన గ్రంథాలుగా ప్రకటించారు. ఇవే కాకుండా ప్రాచీన భారతంలో విజ్ఞాన శాస్త్రం, సమాజం, సైన్స్ అండ్ సొసైటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా బహుళ ప్రజాదరణ పొందాయి. ఆయన గ్రంథం లోకాయత ఏ స్టడీ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ మెటీరియలిజం 1959 దేశంలోనే కాదు విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. భారతీయ మార్క్సిస్ట్ తాత్వికత గురించి ప్రపంచానికి ఒక కొత్త అవగాహన కలిగించింది. దేవిప్రసాద్ చటోపాధ్యాయ రచనలు సైన్స్ అండ్ సొసైటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా సంపుటాలు వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఈజ్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, ట్రూ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, రిలీజియస్ అండ్ సొసైటీ వంటి గ్రంథాలు తిరగేస్తే ఒకప్పుడు ప్రపంచానికి భౌతికవాదం బోధించిన భారతదేశం ఈ రోజున ఎందుకు ఇలా కుప్పకూలిపోయిందో అర్థమవుతుంది. అంతేకాదు, దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం మీద ఎంత ఉందో అంచనా వేసుకోవడానికి వీలవుతుంది, కార్యాచరణకు ప్రేరణనిస్తుంది. చార్వాకుడు ఒకనాటి ఋషి. అతను ప్రపంచంలోనే మొట్టమొదటిసారి భౌతికవాదం గురించి ఆలోచించాడు. బృహస్పతి ఆ ఆలోచనలకు ఒక రూపం ఇచ్చాడు. పైగా చార్వాకుడి పేరుతోనే ఆ ఆలోచన విధానాన్ని చార్వాకం అంటారు. మాధవాచార్య ఈ పదానికి అర్థం చెప్పాడు. చారు అంటే తీయని అని, వాక్ అంటే మాట అని చెప్పాడు. యథార్థాన్ని సున్నితంగా చెప్పడం అని కూడా మనం అనుకోవచ్చు. చార్ వాక్కు మరొక అర్థం కూడా ఉంది. వారు ప్రతిపాదించినవి 4 విషయాలు, 4 వాక్కులు.
వారి ఆలోచన ధోరణికి చార్వాకా అని కూడా అన్నారు. అందులో మొదటిది యావత్ జీవేతు సుఖ్ జీవేతు, జీవితాంతం సుఖంగా జీవించు. 2 రుణముకృత్య గొత పీవేతు, అప్పు చేసేనా నెయ్యి తాగు. 3 భస్మీభూతస్య దేహస్య, కాలిపోయి బూడిద అయ్యే ఈ దేహం. 4 పునరాగమన కృత, మళ్ళీ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటావు. నెయ్యి తాగు అంటే ఇక్కడ నెయ్యినే కాదు, పాలు, పెరుగు, శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అని అర్థం. చనిపోయాక ఈ దేహం కాలిస్తే బూడిద అవుతుంది, పూడిస్తే మట్టి అవుతుంది. అంతేగాని ఇక పునరాగమనం ఎక్కడా, శరీరం ఎలా తిరిగి వస్తుంది అని ప్రశ్నించారు. అంటే పునర్జన్మ అబద్ధమని, అది ఉండదని చెప్పారు. మోక్షానికి కూడా ఆధారం లేదు అన్నారు. శరీరమే ముఖ్యం. వైదికులు చెప్పే ఆత్మ ఉండాలన్నా కూడా శరీరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కదా. అప్పు చేసినా సుఖంగా ఉండు అన్నది ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చినవాడు ఇద్దరూ ఏదో ఒక నాటికి నశించాల్సిన వాళ్లే. కానీ జీవిని, ప్రాణాన్ని కష్టపెట్టకుండా కాపాడుకోమని చార్వాకులు చెప్పారు. మిథ్యావాదాన్ని నమ్మకూడదని అన్నారు. సంశయవాదం, సందేహవాదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. కర్మఫలం ఉండదు. స్నేహితులతో, బంధువులతో బ్రతికినంత కాలం సంతోషంగా గడపడమే జీవితం. వారినందరినీ పక్కన నెట్టి ఎక్కడా లేని పరలోక సుఖాల కోసం పూజలు, యజ్ఞాలు చేయడం మూర్ఖుల లక్షణం అని అన్నారు. తర్కాన్ని, అనుభవాన్ని, శరీరాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అంతేగాని ఆత్మను, పునర్జన్మను, స్వర్గ నరకాలను, కర్మకాండను నమ్ముకోకూడదన్నది వారి సిద్ధాంతం. వైదిక ధర్మంలో యజ్ఞయాగాలకు, జంతుబలులకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రకృతిని పరిరక్షించుకోవాలని భావించే చార్వాకులు, లోకాయతులు పశువుల్ని, పక్షుల్ని, ఇతర జీవరాశుల్ని అమితంగా ప్రేమించేవారు. అందుకే జంతుబలుల్ని తీవ్రంగా అడ్డుకున్నారు. బలి ఇచ్చిన పశువులు స్వర్గాన్ని వెళ్లేదైతే ఈ వైదిక పండితులు వృద్ధాప్యంతో సతమతమయ్యే తమ తండ్రిని బలిచ్చి నేరుగా స్వర్గం పంపవచ్చు కదా అని సవాలు విసిరారు లోకాయతులు. ఈ లోకాయతుల అర్థవంతమైన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక వైదిక ధర్మ బోధకులు వక్రభాష్యాలు చెప్పి అణగదొక్కారు. భౌతిక దాడులకు పూనుకుని చార్వాకుల్ని బానిసలుగా మార్చారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. కుట్రపూరితంగా వారి గ్రంథాలని సైతం నాశనం చేశారు, కాల్చేశారు. అందుకే చార్వాక, లోకాయతులపై ప్రాచీన గ్రంథాలు మనకి దక్కడం లేదు. దేవిప్రసాద్ చటోపాధ్యాయ లాంటి పరిశోధకులు కృషితో కొంతలో కొంత సమాచారం బయటకు వచ్చింది. ఏది ఏమైనా నాస్తికో వేద నిందక, నాస్తికులు వేదాలను నిందిస్తారు, ఒప్పుకోరు అన్న భావన లోకంలో స్థిరపడిపోయింది. చార్వాకం జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అంటే థియరీ ఆఫ్ నాలెడ్జ్, ఎపిస్టెమియాలజీ. ప్రత్యక్ష ప్రమాణాలు ఉంటేనే దేనినైనా స్వీకరించాలని ఈ సిద్ధాంతం చెప్పింది. ప్రత్యక్ష అనుభవం అనేది రుచి, వాసన, స్పర్శ, దృష్టి, శబ్దం వల్ల గ్రహించవచ్చు. జ్ఞానేంద్రియాలకు అందని భ్రమలు, కల్పితాలు. అప్రత్యక్ష విశ్వాసాన్ని భౌతికవాదం పరిగణలోకి తీసుకోదు. చార్వాక థియరీ ఆఫ్ రియాలిటీని నమ్ముతుంది. గాలి, నీరు, అగ్ని, భూమితోనే ప్రతి పదార్థం రూపొందుతుంది. కనుక పదార్థమే, మ్యాటర్, జీవనానికి ప్రధానం అన్నారు. మ్యాటర్ని గుర్తించింది కనుక ఈ సిద్ధాంతం మెటీరియలిజం అయ్యింది. జీవించి ఉన్న ప్రాణిలోని కాన్షియస్నెస్ను వైదిక ధర్మం ఆత్మ అని భావించింది. అంతే తప్పితే ఆత్మ అనేది లేదన్నది చార్వాకులు గట్టిగా చెప్పారు. ఒక రకంగా చార్వాక, లోకాయుత అనేది భారతీయ తాత్విక దృక్పథంలో ప్రధానమైనది. ప్రపంచానికే తొలిసారి భౌతికవాదం గురించి చెప్పిన దేశం మన భారతదేశం. ఆ విషయం భారతీయులందరూ గర్వంగా చెప్పుకోవాల్సింది. అలాంటిది పోయి
మనువాదుల చేతుల్లో కీలుబొమ్మలై కల్పనల్లో ఊహించుకున్న దేవీ దేవతల మూర్తులకు పూజలు చేస్తూ దిగజారిపోతున్నారు. నిజాలను వదిలి అబద్ధాల వెంట పరుగులు పెట్టారు. అలా శతాబ్దాలు గడిచిపోయాయి. మధ్య మధ్యలో దేవిప్రసాద్ చటోపాధ్యాయ లాంటి వివేకవంతులు ఆధునిక కాలంలో కూడా భౌతికవాద ప్రాశస్త్యాన్ని ఎలుకెత్తి చెబుతూనే ఉన్నారు. కానీ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని గొర్రెల్లా బతికే జనం వారి హెచ్చరికల్ని పట్టించుకోలేదు. శూన్యాన్ని మహాశక్తిగా విశ్వసిస్తూ వస్తున్నారు. దేవీదాగా ప్రేమగా పిలువబడ్డ దేవిప్రసాద్ చటోపాధ్యాయ చదువుకునే రోజుల్లో డిగ్రీలోను పీజీలోను గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. తత్వశాస్త్ర విద్యార్థిగా అధ్యాపకుడుగా ఒక కొత్త వరవడికి సృష్టించినందుకు చివరి దశలో ఆయనకు ఒక సైన్స్ సంస్థ గెస్ట్ సైంటిస్టుగా గౌరవంగా నియమించుకుంది. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్లో కొంతకాలం ఉన్నారు. ఇది చాలా అరుదైన విషయం. భారత ప్రభుత్వం ఆయన కృషిని గుర్తించి ఆయన మరణించిన తర్వాత 5 ఏళ్లకు 1998లో పద్మభూషణ్ ప్రకటించింది. ఆయన కృషి వృధాగా పోలేదు. సమకాలీనంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. అయితే ఈ పరిస్థితి తప్పకుండా మారుతుంది. రాగల కాలాలలో యువత మేధో సంపర్కంతో అత్ దీవో భవ, నీవే దీపానివి అయిపో అన్న మాటని గుండెల్లో నింపుకొని వైజ్ఞానిక భౌతిక మానవవాదానికి దారులు వేస్తారు. తప్పదు. ఈ దేవిప్రసాద్ చటోపాధ్యాయ నవంబర్ 19, 1918లో కలకత్తాలో జన్మించారు. మే 8, 1993లో మరణించారు. ఆయన రచనలు మరియు ఆలోచనలు ఈరోజు కూడా తత్వశాస్త్రం, మార్క్సిజం మరియు శాస్త్రీయ ఆలోచనలపై ఆసక్తి ఉన్న వారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మిత్రులారా, ఈ వీడియోను మిత్రులకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ జీవి కృష్ణయ్య.